హాయ్ అండి, మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. చూస్తున్నారుగా ఉల్లిపాయలండి, గట్టి పకోడీ చేయబోతున్నాండి. ఉల్లిపాయలతో గట్టి పకోడీ అండి, తెలుసు కదా మన పకోడీ. ఉల్లిపాయ పకోడీ అంటారు, గట్టి పకోడీ అంటారు, ఉల్లిపాయ పకోడీ అంటారు. స్నాక్స్ కిందకి అది చేయబోతున్నానండి ఈరోజు. చాలా బాగుంటుందండి. మనం వేడి పప్పు చారు వండుకున్న దేనికైనా ఇది ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుందండి. దాదాపు 10-15 రోజుల దాకా కూడా నిల్వ ఉంటుంది. నిల్వ ఉండేటట్టే చేస్తున్నానండి. చాలా బాగుంటుంది, టేస్టీకరమైన మన గట్టి పకోడీ అండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఉల్లిపాయలు వచ్చేసి ఒక అరకిలో ఉల్లిగడ్డలు అండి. ఒక 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 అరకిలో ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా సన్నగా కోసుకోవాలండి. చూడండి, ఇలా పీసెస్గా రావాలండి. సన్నగా సన్నటి ఒక అరకిలో పొడుగ్గా కోసుకోవాలి. ఇలా పొడుగ్గా కోసేసుకోవాలి. చేసుకొని ఇదిగోండి ఒక బేషన్ తీసుకొని దాంట్లోకి వేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, ఉప్పు అండి, సాల్ట్ వచ్చేసి సరిపోతే తర్వాత వేసుకోవచ్చండి. సరిపోయినంత వేసుకున్నాం అండి. ఇదిగోండి ఈ చిన్న స్పూన్తో స్పూనున్నర ఉప్పు అండి, అంటే సాల్ట్. ఇదిగోండి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదిగోండి జీలకర్ర వచ్చేసి ఒక స్పూన్ అండి, ఒక స్పూను జీలకర్ర. కొంచెం ధనియాల పొడి అండి, ఒక అర స్పూను ధనియాల పొడి, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ధనియాల పొడి. ఈ మొత్తం ఇలా కలుపుకోవాలండి. ఇలా వచ్చేసేయాలి చక్కగా. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, జీలకర్ర మొత్తం వేసేసి ఇలా కలుపుకోవాలి బాగా. ఈ విడివిడిగా వచ్చేసేయాలి. ఇవి చూడండి, ఇట్లా కలుపుకోవాలండి బాగా. ఈ వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయండి. ఉల్లిపాయల్లో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ అంతా బయటకు వచ్చేటట్టుగా మనం బాగా కలుపుకోవాలి. ఇవ్వండి శనగపిండి అండి, శనగపిండితో కొంచెమేనండి. ఇది ఒక కప్పు శనగపిండి, ఎక్కువైనండి, అరకిలోనే శనగపిండి. ఇదిగోండి ఒక అరకప్పు బియ్యపిండి కంపల్సరీగా ఉండాలండి. బియ్యపిండి ఉంటేనే మన గట్టి పకోడీ వచ్చిద్దండి. ఒక అరకప్పు బియ్యపిండి అండి. ఇదంతా వేసి బాగా ఇలా కలుపుకోవాలండి. మీకు కొంచెం కారం వేసుకోవాలండి. ఇప్పుడు నేను కారం వేస్తాను. ఇదిగోండి ఈ స్పూన్తో 2 స్పూన్లు అండి. కావాలంటే మీరు పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు. నేను పచ్చిమిరకాయలు లాస్ట్లో వేయించుతానండి, అది కూడా చూపిస్తాను. దీంతో 2 స్పూన్లు అండి కారం, 2 స్పూన్ల కారం అన్నీ వేసాం కదా, బాగా కలుపుకోవాలి. ఒక గంట ఆయిల్ అండి, ఒక గంటతో అదిగోండి గంట ఆయిల్ పోసుకొని ఇలా కలుపుకోవాలి బాగా. ఇట్లా కలిపేసుకోవాలండి శుభ్రంగా. ఈ పిండి అంతా దీన్ని బట్టి లైట్గా వాటర్ అండి, ఎక్కువ పోసుకోకూడదు, కొంచెమే లైట్గా పోసుకుంటా కొంచెంగా ఇట్లా చాలండి. కొంచెం పోసుకొని సరిపోయిద్ది. కొంచెం కరివేపాకండి. చూడండి కలిపేసేసామండి. మనం కలుపుకొని పక్కన పెట్టుకొని ఆయిల్ పొయ్యి మీద పెట్టుకున్నామండి. చూడండి బాండీ పెట్టుకోవాలి. బాండీ పెట్టుకొని గ్యాస్ కొట్టుకొని పకోడీకి ఎంత సరిపోయిద్దో అంత ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ అనేది బాగా వేడెక్కకూడదు, మరీ వేడిగా ఉండకూడదు, మరీ చల్లగా ఉండకూడదు అండి. మోయినంగా వేడెక్కాలి ఆయిల్. ఈ ఆయిల్ అంతా బాగా వేడెక్కించుకుందాం అండి. ఆయిల్ మనకి వేడెక్కిందండి. వేడెక్కినాక ఇట్లా వేసుకోవాలి. ఇట్లా అనుకుంటా వేసుకుంటా ఉండాలండి. ఇట్లా వేసుకుంటా. మంట సిమ్ములో పెట్టుకోవాలండి, ఎక్కువ వేడెక్కకుండా సిమ్ములో పెట్టుకోవాలి. మంట చక్కగా ఎర్రగా వేగాలండి. ఇట్లా ఎర్ర కలరు ఇట్లా రావాలి. ఇట్లా వస్తే ఇప్పుడు ఉడికినట్టేనండి. మనం తీసేసుకుందాం. పచ్చిమిరకాయలండి, చీలకలు చేసుకున్న పచ్చిమిరకాయలు. ఇట్లాగా ఒక 5-6 పచ్చిమిరకాయలండి, 2 రెబ్బల కరివేపాకు. ఇవి కూడా ఇప్పుడు మనకి ఉడికిపోయింది కానీ పకోడీ లాస్ట్లో ఇలా వేసేసుకోవాలండి. చక్కగా మనకి అయిపోయినాయండి. ఇదిగోండి పచ్చిమిరకాయలు, కరివేపాకు కూడా వేసేసగా ఇట్లా మరీ కలర్ మాడకూడదండి. చూడండి గ్రీన్ కలర్లో ఇలా బాగున్నాయండి, చాలా బాగున్నాయి. ఇప్పుడు తీసేసుకుందాం మొత్తం. చూడండి మొత్తం తీసేసుకొని గ్యాస్ కట్టేసుకుందామండి. వేడి పకోడీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీకరమైన పకోడీ అండి. ఇది చాలా టేస్టీగా ఉండదండి. మనం ఓన్లీ ఉల్లిపాయ పకోడీ అంటారు, గట్టి పకోడీ కూడా అంటారు దీన్ని. చాలా బాగున్నాయి. ఇవ్వండి పచ్చిమిరకాయలు కూడా చూడండి చీలకలతో ఇలా చేసేసుకున్నాము. చక్కగా కరివేపాకు, చాలా టేస్టీకరమైన స్నాక్స్ ఐటమ్ అండి, చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి, పిల్లలకు కూడా ఎంతో ఇష్టపడి తింటారండి. శనగపిండి కూడా మనం ఎక్కువ వాడలేదు, కొంచెం లైట్గా ఒక అరకప్పు శనగపిండి, బియ్యపిండి మాత్రం ఒక కప్పు వేసుకున్నామండి. చాలా తక్కువ ఐటెంతోనే తొందరగా రెడీ అయిపోయే మన గట్టి పకోడీ అండి. ఉల్లిపాయ పకోడీ కూడా అంటారు, ఉల్లిపాయ పకోడీ అండి. చూసారుగా చక్కగా రెడీ అయిపోయింది. ఇదిగోండి ఇలా తింటే చూడండి కరకరాలు అనాలండి. కరకరా అంటే మన చక్రాల టైపులో కరకర అంటే సూపర్గా ఉన్నట్టండి.
మెత్తగుంటే మెత్త పకోడీ అంటారండి. కాదండి, ఇది గట్టి పకోడీ కాబట్టి కరకరా 4 నోటికి అయితే సూపర్గా ఉందండి. మనకు ఉప్పు పసుపు అన్ని కరెక్ట్గా సరిపోయింది. ఉప్పు కానీ కారం కానీ మసాలా కానీ అన్ని కరెక్ట్గా సరిపోయినాయి. ఆ ఉల్లిపాయ కూడా నోటికి తగులుతుంటే చాలా టేస్టీకరంగా ఉందండి. మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ కొట్టండి అక్కని ఫ్రెండ్స్. కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. ప్రతి వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. మంచి మంచి ఐటెంతో మీ ముందుకు వస్తున్నా ఫ్రెండ్స్. బాయ్.